నమస్కారం, నా పేరు వినయ్ కుమార్. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. వికసిత భారత్ నిర్మాణం జరగాలంటే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉండాలన్న ప్రధాని. హిమాచల్ ప్రదేశ్లోని సిమ్లాలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న మోదీ. పంజాబ్లో ప్రధాని ఎన్నికల ప్రచారం. పంజాబ్ రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ చేసిన గాయాన్ని చరిత్ర మర్చిపోదన్న ప్రధాని మోదీ. దేశవ్యాప్తంగా 8 రాష్ట్రాల్లో రేపు 6వ దశ సార్వత్రిక ఎన్నికల పోలింగ్. 58 స్థానాలకు గాను బరిలో 889 మంది. ప్రకాశం జిల్లాలో ఓట్ల లెక్కింపు సిబ్బందికి శిక్షణ కార్యక్రమం. కేంద్రాల వద్ద పటిష్టమైన భద్రత ఏర్పాటు చేస్తున్నామన్న జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్. బంగాళాఖాతంలో వాయుగుండంగా మారిన అల్పపీడనం. పలు జిల్లాలలో ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి వర్ష సూచన చేసిన వాతావరణ శాఖ. ఇక వివరాలు చూస్తే, సిక్కుల పవిత్ర ప్రాంతంగా ఉన్న పంజాబ్ను కాంగ్రెస్ పార్టీ హింసాత్మకంగా మార్చిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. పంజాబ్లో పర్యటిస్తున్న ప్రధాని జలంధర్లో ఎన్నికల సభలో మాట్లాడుతూ కాంగ్రెస్ దేశాన్ని చాలా సమస్యల్లోకి నెట్టివేసిందని, వాటిని పరిష్కారాన్ని బీజేపీ చూపించిందన్నారు. పాకిస్తాన్కు మద్దతు తెలిపేలా వ్యాఖ్యలు చేస్తూ కాంగ్రెస్ పార్టీ దేశ రక్షణను ప్రశ్నార్థకం చేస్తోందన్నారు. దేశ ప్రజల భవిష్యత్తుకు గ్యారంటీ ఇచ్చే బీజేపీని గెలిపించాలని ప్రధాని ప్రజలను కోరారు. गुरुओं की पवित्र भूमि है, लेकिन कांग्रेस ने पंजाब को कभी भी जमीन के टुकड़े से ज्यादा माना नहीं. कांग्रेस ने सन 47 में अपने परिवार को सत्ता दिलाने के लिए पंजाब को बांट दिया. हमारा करतारपुर साहिब देश की सीमा के ठीक बगल में, लेकिन कांग्रेस ने उसे पाकिस्तान को सौंप दिया था. जिसे गुरु नानक देव में आस्था होगी, क्या वो कभी भी ऐसा कर सकता है क्या? 71 की जंग में भारत ने पाकिस्तान के 90,000 से ज्यादा जवान बंधक बनाए थे. अरे उन बंधकों को रिहा करने के बदले ही करतारपुर साहब मांग लेते, लेकिन एक परिवार की वाहवाही और एक वोट बैंक को खुश करने के लिए कांग्रेस ने वो भी नहीं किया. साथियों, ये भाजपा सरकार है जिसने आपकी भावनाओं की परवाह की. हमारी सरकार ने करतारपुर कॉरिडोर बनवाया. हमने दर्शन करने, शीश नवाने के लिए रास्ता खोला. पहले श्री हरमिंदर साहिब में विदेशों से चंदे पर रोक थी. वो रोक मोदी ने हटाई. हमारी सरकार ने गुरुओं के प्रकाश पर्व को पूरी श्रद्धा से देश विदेश में मनाया. भाई और बहनों, तुष्टीकरण के खेल में डूबी कांग्रेस ये काम नहीं करती थी. कांग्रेस की प्राथमिकता उसका वोट बैंक है. कांग्रेस ने अपने चहेते इतिहासकारों से जो इतिहास की किताबें लिखवाई, उसमें 2 परिवारों का जिक्र रहा. దేశ ప్రజల కలలు నెరవేర్చే లక్ష్యాన్ని బీజేపీ కలిగి ఉంటే
అవినీతి రాజకీయాలతో ప్రజలను మోసం చేసేందుకు ఇండీ కూటమి సిద్ధమైందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ధైర్య సాహసాలతో కూడిన యుద్ధనీతి, త్యాగనిరతి కలిగిన పంజాబ్ రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ ఎక్కువ గాయాలు చేసిందన్నారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని పంజాబ్లోని గురుదాస్పూర్లో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతూ స్వాతంత్ర్యం తరువాత విభజన గాయం, పంజాబ్ సోదర భావంపై దాడులు ఇక్కడి ప్రజల్లో అశాంతి కారణంగా కాంగ్రెస్ చరిత్రలో నిలిచిపోయిందన్నారు. ఇండీ కూటమి వ్యక్తులు దేశ భద్రతకు పెను ప్రమాదం తీసుకొచ్చేలా వ్యవహరిస్తున్నారని, కశ్మీర్లో ఆర్టికల్ 370ను తిరిగి ప్రవేశపెట్టడాన్ని మాట్లాడుతున్నారన్నారు. అలాంటి కాంగ్రెస్ను దేశం నుంచి పారద్రోలేలా ప్రజలు తీర్పునివ్వాలన్నారు. जनता को मूर्ख बनाने के लिए भांति भांति के खेल खेल रहे। अब आप देखिए, ये लोग दिल्ली में दोस्त होने का दिखावा करते हैं, भ्रष्टाचारियों को बचा रहे हैं, और यहां पंजाब में एक दूसरे को गाली दे रहे हैं। जनता भी जान गई है इन दोनों दुकानों का शटर एक ही है। इंडी गठबंधन को हराने के लिए आपको सिर्फ भाजपा को ही कमल के निशान पर ही बटन दबा करके आपके सपनों को पूरा करना है। और आपको भी पता है, केंद्र में सरकार, मुझे बताइए किसकी सरकार बनेगी भाई? आप बताइए किसकी बनेगी? आप यहां गुरुदासपुर में, पठानकोट में, कहीं पर भी रेल के डिब्बे में 100 लोगों को पूछिए कि बताओ भाई सरकार किसकी बनेगी? 90 लोग कहेंगे कि भाई मोदी की सरकार बनना पक्का है। अब जब इतना साफ साफ है तो कोई अपना वोट बर्बाद करेगा क्या? कोई अपना वोट फालतू में ऐसे खर्च कर देगा क्या? और इसलिए इस बार कोई दुविधा का माहौल ही नहीं है। इस बार इस देश का नागरिक, एक भी नागरिक अपना वोट बर्बाद करना नहीं चाहता है। मैं पंजाब के लोगों से भी प्रार्थना करता हूं कि आप अपना वोट बर्बाद मत होने दीजिए, बीजेपी को वोट दीजिए, सरकार बनना तय है। साथियों, इंडी गठबंधन के असली चेहरों को पंजाब से ज्यादा कौन जानता है? हमारे पंजाब को सबसे ज्यादा घाव इसी इंडी गठबंधन ने दिए। आजादी के बाद विभाजन का घाव, स्वार्थ के चलते अस्थिरता का घाव। సార్వత్రిక ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా బీజేపీ ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాష్ట్రాల్లో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఈరోజు హిమాచల్ ప్రదేశ్లో 2 ప్రాంతాల్లో బహిరంగ సభల్లో పాల్గొన్నారు. తొలుత సిమ్లాలో ఎన్నికల సభలో పాల్గొన్న ప్రధాని అక్కడి నుంచి మండీకి వెళ్లే మార్గంలో రోడ్ షోలో పాల్గొన్నారు. ఈ రోడ్ షోలో ప్రజలు, అభిమానులు, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో రోడ్డుకి ఇరువైపులా నిల్చొని మోదీ మోదీ అంటూ నినాదాలు చేయగా ప్రధాని కారులోంచే వారికి అభివాదం చేసుకుంటూ ముందుకు సాగారు. దేశాన్ని సమాఖ్యంగా ఉంచి ప్రజల మధ్య సమానతలు తీసుకొచ్చేందుకు కశ్మీర్లోని ఆర్టికల్ 370ని రద్దు చేశామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు.
హిమాచల్ ప్రదేశ్లోని మండీలో ఎన్నికల ప్రచార సభలో ప్రధాని మాట్లాడుతూ 10 ఏళ్ల బీజేపీ పాలనలో దేశంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చామన్నారు. హిందూ, సిక్కు, బౌద్ధ వలసవాదులకు పౌరసత్వం కల్పించేందుకు పౌరసత్వ సవరణ చట్టాన్ని, దేశ రక్షణలో సేవలందించిన సైనికులకు పెన్షన్ విధానాన్ని తీసుకొచ్చామన్నారు. సరిహద్దు ప్రాంతమైన హిమాచల్ ప్రదేశ్ను కాపాడాలంటే బలమైన నాయకత్వం అవసరమన్నారు. దేశం సాధించిన ప్రగతిని ప్రపంచ దేశాలు చూస్తుంటే సాయం చేయమని ప్రపంచాన్ని అడిగే స్థితిలో కాంగ్రెస్ పార్టీ ఉందన్నారు. అలాంటి కాంగ్రెస్ పార్టీ దేశాన్ని ఎలా కాపాడుతుందని మోదీ ప్రశ్నించారు. आपके एक वोट ने जम्मू कश्मीर से आर्टिकल 370 की दीवार को गिरा दिया। आपके एक वोट ने हिंदू, सिख और बौद्ध शरणार्थियों को नागरिकता देने वाला सीएए कानून बनाया। आपके एक वोट ने हमारे पूर्व सैनिकों को 1 रैंक 1 पेंशन दिलवाई। आपके एक वोट ने भारत को दुनिया की 5वीं बड़ी आर्थिक ताकत बनाया। और ये आपका ही वोट है जिसने विधानसभा और लोकसभा में महिलाओं के लिए आरक्षण का प्रावधान किया। भाइयों और बहनों, 24 के चुनाव में 5 चरणों के चुनाव हो चुके हैं। इन 5 चरणों में बीजेपी एनडीए को बहुमत से ज्यादा सीटें मिल चुकी हैं। अब इसमें हिमाचल की 4 सीटें जुड़ जाएगी तो सोने पर सुहागा हो जाएगा। और मैं देख रहा हूं हिमाचल फिर एक बार और उसके लिए 4-0 से हैट्रिक बनाने जा रहा है। देश लगातार तीसरी बार कांग्रेस को रिजेक्ट करने जा रहा है। साथियों, आपने दशकों तक कांग्रेस का शासन देखा है। कांग्रेस को ऐसा भारत पसंद है जहां गरीबी हो, संकट हो, नागरिक समस्याओं से घिरे हो। इसलिए वो देश में पुराने हालात वापस लाना चाहती है। वो देश के विकास में रिवर्स गियर लगाना चाहती है। और इसलिए कांग्रेस कह रही है कि अगर हम सत्ता में आएंगे तो 370 वापस लाएंगे। कांग्रेस कह रही है सीएए को खत्म करेंगे। ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. సార్ అడ్వాన్స్ 50,000 కానీ అంత క్యాష్ మేము తీసుకురాలేదు. ఇంకా ఈ రోజు బ్యాంక్ కూడా బంద్. పరిష్కారం ఉంది. డిజిటల్ పేమెంట్ తేలికైన డోస్. కానీ అరే కంగారు పడకండి. జాగ్రత్తగా చేస్తే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. మీ ఫోన్ ఇవ్వండి. మీ ఫోన్ ఇక్కడ ఉంచండి. డిజిటల్ పేమెంట్ తో లావాదేవీలు చేయవచ్చు. సులభం, సురక్షితం మరియు వేగవంతం. నేనైతే వీరికి డిజిటల్ పేమెంట్ చేయడం నేర్పించాను. మరి మీరు? ఎందుకంటే ఆర్బీఐ చెప్తుంది డిజిటల్ పేమెంట్ వాడండి, ఇతరులకు నేర్పించండి. వెల్కమ్ బ్యాక్. 5 ఏళ్ల వైసీపీ పాలనలో రాష్ట్ర ప్రజలు జీవిత ప్రమాణాలు మెరుగుపడ్డాయని, ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలతో పాటు మహిళల ఆదరణ సైతం వైసీపీ గెలిచిందని వైసీపీ నేత పూనూరు గౌతమ్ రెడ్డి అన్నారు. తాడేపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇచ్చే హామీలతో ప్రజలకు నమ్మకం కలిగించారన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు తాను ఇచ్చిన హామీలను ఎప్పుడూ అమలు పరచలేదన్నారు. ఎన్నికల సమయంలో జరిగిన అల్లర్లకు టీడీపీనే కారణంగా ఆయన పేర్కొన్నారు. రాష్ట్రం ఈ రోజున నివురు గప్పినటువంటి నిప్పులాగా నిజం నిగ్గు తేలేటువంటి పరిస్థితి 4వ తారీఖున
4వ తారీఖు వరకు కూడా అంచనాలు వేసుకునేటువంటి కలలు కనేటువంటి చంద్రబాబు నాయుడు గారు, పవన్ గారు 4 వరకే మాత్రమే మీరు కలలు కనండి. ఈ కలలు మీ కలలు కల్లాలైపోతాయి. జగన్మోహన్ రెడ్డి గారి వెంట ఉన్నది, నడిచినది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, మహిళా జనం యావత్తు కూడా ఆయన వెంట నడిచారు. కాబట్టే 4వ తారీఖున ప్రజ్వరిల్లబోతా ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అందుకే చెప్తున్నా, ఇవాళ ఉండేటువంటి ఈ పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారి పైన నమ్మకం ఉన్నది కాబట్టే ప్రజానీకం వెల్లువెత్తున ముందుకు రావటం జరిగింది. 100కి 80 నుంచి 89% మహిళా ప్రజానీకం యావత్తు కూడా వచ్చి ఓటు వేయటం జరిగిందంటేనే దానికి కారణమే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క విధానాలు నచ్చి మెచ్చి ఎండను సైతం, వానను సైతం, అర్ధరాత్రి అనేటువంటి సైతం లేకుండా లైన్లో నుంచుకుని ఓటు వేశారు అనేటువంటిది మనకు కనపడతా ఉంది. విద్యార్థులు విద్య, ఉద్యోగాలతో పాటు సోషల్ కనెక్టివిటీ అవడం కోసం అన్ని కళా రంగాల్లో ఆంధ్ర విశ్వవిద్యాలయంలో టాలెంట్ షో నిర్వహిస్తున్నట్లు విద్యాలయం వైస్ ఛాన్సలర్ పివిజిడి ప్రసాద్ రెడ్డి తెలిపారు. విశాఖలో ఆయన మాట్లాడుతూ, విద్యార్థులు చదువుతో పాటు ఉద్యోగాలకు ఇస్తున్న ప్రాధాన్యత మనుషుల కలయికకు ఇవ్వడం లేదని, ఇది రాబోయే కాలంలో విపరీతమైన మార్పుకు దోహదపడుతుందన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని తమ యూనివర్సిటీలోని కొన్ని కళలను ప్రోత్సహిస్తూ వారికి సామాజిక స్పృహను పెంచేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఏ విధంగా ఈ యూత్ మధ్యలో అంటే చిన్నప్పుడే వాళ్ళ మధ్యలో సంబంధాలు కూడా ఇంకా పెరుగుతూ అట్ ద సేమ్ టైం టెక్నాలజీని కూడా ఉపయోగించుకునే విధంగా ఏ మార్పులు తీసుకురావాలి అనేది విద్యా సంస్థలన్నీ కూడా డెఫినెట్గా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది అని కేవలం ఆ ఒక్క ఆలోచనతో మాత్రమే, ఇన్ఫ్యాక్ట్ ఇటువంటి ఒక ప్రోగ్రామ్ను మనం స్టార్ట్ చేస్తే చిన్నప్పటి నుంచి, అంటే యంగ్స్టర్ కావచ్చు, మిడిల్ ఏజ్లో కావచ్చు, రిటైర్డ్ పర్సన్ కావచ్చు, ఆల్రెడీ స్టార్ పెర్ఫార్మర్ కావచ్చు, అమెచ్యూర్ కావచ్చు, నేర్చుకుంటూ ఉండొచ్చు, వీళ్ళందరికీ కూడా ఒక రకమైనటువంటి ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేసి, అది మ్యూజిక్ కావచ్చు, డ్యాన్స్ కావచ్చు, ఆర్ట్ కావచ్చు, ఆ ఇంటరాక్షన్ కావచ్చు, ఇటువంటివి సోషల్ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా హ్యాకథాన్ లాగా, ఒక హ్యాకథాన్ లాగా, ఆర్ట్ బేస్డ్ హ్యాకథాన్ అనేటువంటి ఒక కాన్సెప్ట్ వాళ్ళు తీసుకొచ్చారు. ఈ కాన్సెప్ట్లో ప్రతి ఒక్కరు కూడా ఎలిజిబుల్. అది కేవలం ఆంధ్ర యూనివర్సిటీ స్టూడెంట్స్ కాదు, విశాఖపట్నంలో ఉన్నటువంటి ఎవరైనా రావచ్చు, స్కూల్ నుంచి రావచ్చు, ఇంటర్మీడియట్ కాలేజ్ నుంచి రావచ్చు, అసలు ఈ వైజాగ్లో ఏ స్కూల్లోనూ చదువుకుండా ఫిషర్మ్యాన్ కాలనీలో కేవలం ఫిషింగ్ చేసుకుంటున్న వాళ్ళు రావచ్చు. ఏజ్ గ్రూప్తో సంబంధం లేకుండా, ఎడ్యుకేషన్తో సంబంధం లేకుండా డిఫరెంట్ ఏరియాస్లో, డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్లో వాళ్ళు ఈ టాలెంట్ షో అనేది నిర్వహిస్తున్నారు. ఫైనల్గా బోత్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ కలిపి ఫైనల్స్ ఎవరైతే వస్తారో వాళ్ళకి టికెట్స్ కూడా వీళ్ళే ఇచ్చి విశాఖపట్నంలో ఫైనల్ షో, ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ఫైనల్ షో ఆంధ్ర యూనివర్సిటీలో పెడతారు. దీనికి రిజిస్ట్రేషన్ కూడా ఏమీ లేదు. జూన్ 4న జరిగే కౌంటింగ్ ప్రక్రియలో పాల్గొనే సిబ్బందికి శిక్షణ కార్యక్రమం ఈరోజు కర్నూలులో జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ జి సృజన మాట్లాడుతూ, కౌంటింగ్లో పాల్గొనే సూపర్వైజర్స్, కౌంటింగ్ అసిస్టెంట్స్, మైక్రో అబ్జర్వర్లకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు. జూన్ 4న జిల్లాలో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకునేందుకు అధికారులను ఆదేశించామన్నారు. రిసెప్షన్ సెంటర్కి వచ్చిన తర్వాత మనం చూసి మనం ఇక్కడ రాయించుండొచ్చు. సో మన దగ్గర స్ట్రాంగ్ రూమ్ లో నుంచి వచ్చినదే వ్యాలిడ్. ఎవరైనా అడిగితే మీరు చెప్పాలి. మన బికాస్ మనం చూసి రాపించుకొని ఉంటుంటాం, మనకి ఇచ్చుండకపోయిండొచ్చు. సో స్ట్రాంగ్ రూమ్ లోపల నుంచి వచ్చిన 17 CA వ్యాలిడ్. అందులోని నంబర్కి CUలో నంబర్కి మ్యాచ్ అవ్వకపోతే ప్రాబ్లం, అప్పుడు పక్కన పెడతాం. క్లియర్ అండి? అంతకుమించి కౌంటింగ్ లో దర్ ఇస్ నథింగ్. నో డిస్ప్లే అయితే పక్కకి ఇచ్చేస్తాం, ఇన్వాలిడ్ అయితే టోటల్ నొక్కి, క్లోజ్ నొక్కి, రిజల్ట్ చూసి రిజల్ట్ వస్తే రాసేస్తాం. ఇవేమి చేయకుండా రిజల్ట్ వచ్చినా రాసేస్తాం. 17Cకి CUకి డిఫరెన్స్ వస్తే మళ్ళీ ఆర్డర్కి ఇచ్చేస్తాము. సో వాట్ హ్యాపెండ్ ఇన్ దిస్ ఎంటైర్ ప్రాసెస్ ఇప్పటి వరకు మీ టేబుల్కి తీసుకొని వచ్చి ఒక క్యారింగ్ కేసులో CU తీసుకొని వచ్చి ఇస్తారు. మీరు పైన ఉండే అడ్రస్ ట్యాగ్స్ 2 కట్ చేస్తారు.
కట్ చేస్తారు, ఫ్లాప్ ఓపెన్ చేస్తారు, ఫ్లాప్ ఓపెన్ చేసి రిజల్ట్ నొక్కడానికి ట్రై చేస్తారు. విజయనగరం జిల్లాలో ఓట్ల లెక్కింపు కోసం అన్ని ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి ఆదేశించారు. లెక్కింపు ప్రక్రియపై వివిధ శాఖల అధికారులతో ఆమె సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఓట్ల లెక్కింపు ప్రక్రియ సజావుగా సకాలంలో పూర్తి చేసేలా కేంద్రాల్లో ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించామన్నారు. లెండి కళాశాలలో ఏర్పాటు చేసిన కేంద్రంలో చీపురుపల్లి, గజపతి నగరం, రాజాం, నెల్లిమర్ల, ఎస్కోట అసెంబ్లీ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు, జేఎన్టీయు గురజాడ విశ్వవిద్యాలయంలో విజయనగరం, బొబ్బిలి నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు జరుగుతుందని తెలిపారు. కేంద్రాల వద్ద పటిష్టమైన బ్యారికేడింగ్ వ్యవస్థ ఉంటుందని, సెల్ ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను కేంద్రాల్లోకి అనుమతించబోమని స్పష్టం చేశారు. Similarly, JNTU లో మీరు ఒకరు FTCO ఒకరు EDSC కార్పొరేషన్ ని కూడా we have taken for counting purpose. సో ఓవరాల్ ఇన్ఛార్జ్ మీరిద్దరు మిగతా ఆఫీషియల్స్ తోనూ ROs తోనూ కోఆర్డినేట్ చేసుకొని అక్కడ ఎవరికి ఏవి రిక్వైర్మెంట్స్ ఉందో చూసుకొని దాన్ని కొంచెం కోఆర్డినేట్ చేసుకొని విత్ ఇన్ టైం చేసేలాగా చూడాలి. సో ఇప్పుడు I think all of you are aware counting is on 4th June. So 4th June and it starts at morning 8 AM. But however, మనకి guidelines ప్రకారం ఏంటంటే all arrangements 3 clear days before కంప్లీట్ అవ్వాలి, which is basically by first 1వ తారీఖుకి మనం all arrangements అనేది పూర్తిగా కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రకాశం జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ తెలిపారు. రిటర్నింగ్, సహాయ రిటర్నింగ్, అదనపు సహాయ రిటర్నింగ్ అధికారులకు ఓట్ల లెక్కింపుపై నిర్వహించిన శిక్షణా కార్యక్రమంలో మాట్లాడుతూ లెక్కింపు కేంద్రాల్లోకి సెల్ ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. పోస్టల్ బ్యాలెట్లు అధిక సంఖ్యలో పోలైనందున లెక్కింపు పూర్తి కావడానికి ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉన్నందున అందుకు తగిన విధంగా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఒంగోలు కలెక్టరేట్లో ఆర్ఓస్ అండ్ ఈఆర్ఓస్ అండ్ ఈ పర్టికులర్ కౌంటింగ్ కోసం ఎవరెవరు మనం నియమనం చేశామో వాళ్ళందరికీ కూడా ఫస్ట్ లెవెల్ ఆఫ్ ట్రైనింగ్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది వేరియస్ ఈవీఎం కౌంటింగ్ గురించిన వేరియస్ సినారియోస్ వాళ్ళందరికీ చెప్పడం జరిగింది. అట్ ద సేమ్ టైం పోస్టల్ బ్యాలెట్లో వాళ్ళు చేయాల్సిన ప్రక్రియ ఏంటి, ఏమేం ప్రికాషన్స్ తీసుకోవాలి, ఎట్లాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఎట్లా రిజాల్వ్ చేయాలని వాళ్ళకి అందరికీ కూడా డిఫరెంట్ సినారియోస్ చెప్పేసి దానికి ఉన్న సొల్యూషన్ కూడా చెప్పడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా పోస్టల్ బ్యాలెట్స్ మన జిల్లాలో దాదాపుగా 30,000 వరకు ఉంటుంది. ఎక్స్క్లూడింగ్ సంతనూతులపాడు అరౌండ్ 24,000 వరకు మనకి పోస్టల్ బ్యాలెట్ ఉండడం జరుగుతుంది. సో మన సర్వీస్ ఓటర్స్ ఎస్పెషలీ ఈటీబీఎంఎస్ ఎలక్ట్రానిక్ ట్రాన్స్ఫర్డ్ పోస్టల్ బ్యాలెట్ ఎవరెవరు మన ఆర్మ్డ్ ఫోర్సెస్ ఎవరెవరికి పంపించామో అది కూడా ఇప్పుడు మనకి తిరిగి రావడం జరుగుతుంది వాళ్ళు ఓటేసేసి. సో అది ఎట్లా డీల్ చేయాలి దీని గురించి ప్రత్యేకంగా వాళ్ళందరికీ కూడా డెమో ఇవ్వడం జరిగింది. అండ్ ఆర్ఓస్ దెమ్సెల్స్ హ్యావ్ ప్రిపేర్డ్ ఈ పీపీటీస్ వాళ్ళు ప్రిపేర్ చేసుకొని మిగిలిన ఏఆర్ఓస్కు ఇవాళ వివరంగా చెప్పారు. కౌంటింగ్ అరేంజ్మెంట్స్ అన్నీ కూడా ఫాస్ట్గా రైస్ కాలేజీలో చేయడం జరుగుతుంది. ఆల్ ఆర్ఓస్ అటెండ్ అవుతున్నారు. లోక్సభ ఎన్నికల సంగ్రామం తుది అంకానికి చేరుకుంది. 6వ దశ పోలింగ్లో భాగంగా ఢిల్లీ, హర్యానా, బీహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లోని 58 లోక్సభ స్థానాలకు శనివారం ఎన్నికలు జరగనున్నాయి. వివిధ రాజకీయ పార్టీలకు చెందిన మొత్తం 889 మంది ఎన్నికల బరిలో నిలబడ్డారు. ఈ నేపథ్యంలో పోటాపోటీగా సాగిన ఎన్నికల ప్రచారం నిన్నటితో ముగిసింది. మనోహర్ లాల్ ఖట్టర్, కర్నల్ దీపేందర్ హుడా రోహతక్, మేనకా గాంధీ సుల్తాన్పూర్, మెహబూబా ముఫ్తీ అనంతనాగ్ రాజౌర్ తదితరులు ఈ విడత బరిలో ఉన్నారు. ఇక చివరిదైన 7వ దశ పోలింగ్ జూన్ 1న జరగనుంది. మొత్తం 57 స్థానాల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద సరిహద్దు దళాన్ని కలిగి ఉన్న వాటిలో బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ బీఎస్ఎఫ్ ఒకటని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోబాల్ అన్నారు. ఢిల్లీలో జరిగిన బీఎస్ఎఫ్ 21వ అలంకరణ మహోత్సవ కార్యక్రమంలో దోబాల్ స్మారక ఉపన్యాసం ఇచ్చారు. సరిహద్దు భద్రతను కాపాడడంలో బీఎస్ఎఫ్ ఉన్నత ప్రమాణాలను నెలకొల్పిందన్నారు. ఆత్మనిర్భరత కారణంగా భారత్ అన్ని రంగాల్లో శరవేగంగా అభివృద్ధి చెందుతుందని దోబాల్
ఈ ఏడాది మార్చి నాటికి $2.5 బిలియన్ రక్షణ ఉత్పత్తులను ఎగుమతి చేశామన్నారు. సెమీకండక్టర్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటమ్ కంప్యూటింగ్ తదితర రంగాల్లో సైతం దేశం సత్తా చాటుతోందన్నారు. Whose conceptualization, whose foundation, whose nurturing was done by him, today has reached those heights that both in the country's internal security management and in guarding the frontiers of this country, it has got a seminal role. But friend, coming to the question, that will it remain? Is the excellence of today is a guarantee that it will continue to remain excellent tomorrow? Not necessarily. We are living in the changing times. India is changing very fast. In next 10 years, we will be a 10 trillion economy. It's a very, very major achievement and will be the world's third largest economy. It will also have the world's largest workforce. Technically, it will be one of the most advanced countries in many fields like semiconductors, artificial intelligence, quantum computing, high technologies, and various other areas of defense, security, manufacturing, and others. And it will become a hub of that. It will also be probably a very major global supply hub. And military power, we are very confident that at the rate we are building our capabilities, we are adding to our intrinsic strength, we are indigenizing our entire dependence for our hardware, for our military weapons and equipments. I think every few months we are bringing out a list of about 100 items or others where there is a ban on imports. Everything will be made in India. Atmanirbhar Bharat, totally the indigenous production. So we will be able to emerge. India, which was always an importer of the weapons and equipment, this year, year ending 31st of March, has exported weapons valued at $2.5 billion. ఆంధ్రప్రదేశ్ నుంచి హజ్ యాత్రకు వెళ్లే వారి కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేసింది. విజయవాడ విమానాశ్రయం నుంచి ఈ నెల 27, 28, 29 తేదీల్లో 3 విమానాల ద్వారా భక్తులు హజ్ యాత్రకు వెళ్లనున్నారు. విమానాశ్రయానికి వచ్చే భక్తులు నమాజ్ చేసుకోవడానికి వీలుగా కేసరపల్లిలోని ఈద్గా జామా మసీదు వద్ద అధికారులు ప్రత్యేక శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా హజ్ కమిటీ ప్రతినిధి అబ్దుల్ ఖాదర్ మీడియాతో మాట్లాడుతూ హజ్ యాత్రికులకు ఏదైనా సమాచారం కావాలంటే 1800-425-7873 టోల్ ఫ్రీ నెంబర్లో సంప్రదించాలన్నారు. हज तकरीबन 2500 हाजी हमारे सूबे आंध्र प्रदेश से वो हज के मुक़द्दस सफ़र के लिए रवाना हो रहे हैं. ये 2500 हुज्जाज इकराम जो आज़मीन हज हैं, इनमें से 1100 वो हैदराबाद एम्बार्केशन पॉइंट से जाएंगे और 700 के करीब ये बेंगलुरु एम्बार्केशन पॉइंट से जाएंगे और बकिया जो 715 हाजी हैं वो इंशाअल्लाह हमारे ये विजयवाड़ा एम्बार्केशन पॉइंट गन्नावरम एयरपोर्ट से वो सीधा जद्दे के लिए रवाना होंगे. हैदराबाद और बेंगलुरु से जो हाजी हुज्जाज इकराम वो रवाना हो रहे हैं वो पहले मदीना मुनव्वरा जाएंगे और वापसी उनकी जद्दे से होगी. और हमारे जो हाजी विजयवाड़ा से जाएंगे ये पहले जिद्दा जाएंगे और हज के बाद ये मदीना मुनव्वरा से फिर जुलाई के महीने में वापस होंगे गन्नावरम एयरपोर्ट. इस वक्त जो है आप यहाँ हम गन्नावरम एयरपोर्ट के सामने एक हमारी ईदगाह जामा मस्जिद है जहाँ पे हम हज कैंप तायीन कर रहे हैं और यहाँ पे तमाम अरेंजमेंट चल रहे हैं. तकरीबन 12 से 13 ఈరోజు స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్న ఎరిత్రియా దేశ ప్రజలకు విదేశాంగ శాఖ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ శుభాకాంక్షలు తెలిపారు. ఇరు దేశాల మధ్య స్నేహపూర్వకమైన సంబంధాలతో అభివృద్ధి భాగస్వామ్యం నిరంతరం కొనసాగుతుందన్నారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్లో జయశంకర్ ఓ వీడియోను కూడా విడుదల చేశారు.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.